శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయిగాక. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది. దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు. ధనుర్రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ, భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక. కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా వస్తాయిగాక. కాకపోతే కొంచెము ఆలస్యముగా, రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది. అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు. వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది. మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి. రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెము ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీకు పోయిన వాళ్ళతో, ఈ రాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు బాగా పోయిన కుటుంబీకులతో, బంధువులతోనూ చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని 1-2 శుభవార్తలు వింటారు కూడా మీరు. దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మీకు భూముల వలన, క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక. మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము. నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే
యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక. మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయంలో కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. శ్రమ పడతారు. శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నల్ల నువ్వులు రెండు కూడా తీసుకువెళ్ళి ఒక 5 శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి. ఇలా 5 శనివారాలు ఇవ్వండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ 4 నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఉన్నది ఎంతైనా కూడా ఉత్తీర్ణత అనేటువంటిది రావాలి అంటే చాలా కష్టపడాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, తప్పులేదు, జరుగుతాయి. శుభకార్యాలు చేసుకోవాలి ఇంట్లో అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా 1-2 సార్లకు మీరు ప్రయత్నం సఫలీకృతలు కాకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది గాక. మరీ గ్రహస్థితులు అంత ఇబ్బందికరంగా లేవు, ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత సహజం, అన్నీ సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. భూముల క్రయ విక్రయాల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది. కానీ చిన్న వివాదము జరగవచ్చును. జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది. అయిన వాళ్లతోనే చిన్నపాటి ఇబ్బందులు, బయటి వాళ్లే మేలు మనకు సహకరిస్తారు అనేటువంటి ధోరణితో బయటి వాళ్లతోనే మీరు ఎక్కువగా సరేలే అని సాన్నిహిత్యం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ముందుకు వెళతారు. రాజకీయ నాయకులు కానీ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ లేదా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి జీవితము ఉంటుంది అని నా భావన. మీ జాతకములో శనేశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటిది నీచ స్థానములో ఉంటే ఇబ్బందులు, ఉత్తమ స్థానములో ఉంటే అనుకూలము, రెండూ ఉంటాయి గాక. కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏం చేసుకుంటే మేలు అని గనక ఆలోచన చేసినట్టయితే మీరు 1.25 కిలో నువ్వులు తీసుకొని ఒక శనివారము నాడు నవగ్రహాలకు తిరిగి ఆ నువ్వులు దానము అనేటువంటిది ఇవ్వండి. ఇలా ఒక 7 శనివారాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. జయోస్తు.